రాజకీయాల్లో తాజా పరిణామాలను మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, గవర్నర్ షెడ్యూల్ ఎలా ఉంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ఈ రోజు? ప్రస్తుతం మనం తమిళనాడులో ఉన్నటువంటి రాజ్భవన్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు రాజ్భవన్ చుట్టూ తమిళనాడు రాజకీయాలన్నీ కూడా తిరుగుతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆదివారం నాడు శశికళను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నటువంటి అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు ఆ తర్వాత 2 రోజుల తర్వాత మంగళవారం పూట ఆమె సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో నేరుగా చెన్నై కోయంబత్తూరు నుంచి ఊటీ వెళ్లి ఊటీ నుంచి ఆదివారం రోజున ఢిల్లీ వెళ్ళినటువంటి తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ ఆ తర్వాత ఆయన నేరుగా చెన్నైకి వస్తారని చెప్పి అందరూ అనుకున్నప్పటికీ ఆ తర్వాత ఆయన నేరుగా ఇప్పటికే అటు మహారాష్ట్ర కూడా ఆయన గవర్నర్ గా ఉండడంతో అటు ముంబైకి వెళ్ళిపోయి ఆయన అక్కడే ఉండిపోయారు. అయితే దాదాపుగా ఈ 3 నుంచి 4 రోజుల పాటు జరుగుతున్నటువంటి తమిళనాడులో జరుగుతున్న ఈ గంటకు జరుగుతున్నటువంటి రాజకీయ హైడ్రామాకి ఎప్పుడు తెరబడుతుందనే దాని మీద ఇక్కడ ఒక సస్పెన్స్ అయితే మాత్రం కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ ఇన్ఛార్జ్ గవర్నర్ గా ఉన్నటువంటి విద్యాసాగర్ రావు ముంబై నుంచి ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రాజ్భవన్ కు చేరుకుంటారనేటువంటి అధికార వర్గాలు కూడా పేర్కొన్నాయి. అయితే ఆయన నేరుగా ముంబై నుంచి ఇక్కడ చెన్నైకి వచ్చిన తర్వాత రాజ్భవన్ లో జరిగేటువంటి ముఖ్యంగా ఉన్నతాధికారులు జరుగుతున్నటువంటి సమీక్షా సమావేశంలో ఆయన శాంతి భద్రతలకు సంబంధించినటువంటి కొన్ని కీలక అంశాల మీద కూడా ఉన్నతాధికారులతో ఆయన భేటీ కానున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా ఇంటెలిజెన్స్ ఐజీతో పాటుగా పోలీస్ డీజీపీ, అదేవిధంగా చెన్నై సిటీకి సంబంధించినటువంటి పోలీస్ కమిషనర్ తో కూడా ఆయన ప్రత్యేకంగా భేటీ నిర్వహించనున్నారు. అయితే తదనంతర పరిణామాల మీద అంటే గత 4 రోజుల నుంచి అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాలనే దాని మీద కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, చర్యల మీద కూడా ఆయన ఈ సమావేశంలో వీరితో చర్చించబోతున్నారు. అయితే ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం మీద కావచ్చు, అధికారికంగా ఇప్పటి వరకు అటు పన్నీర్ సెల్వానికి కానీ అదేవిధంగా శశికళకి సంబంధించినటువంటి వర్గానికి కానీ ఇప్పటి వరకు కూడా ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ ఎక్కడా కూడా అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి ఉంది. అయితే కేవలం అఫీషియల్ కి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్, అదేవిధంగా ఆ చర్చ భేటీకి సంబంధించినటువంటి సమాచారం మాత్రమే అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఇప్పటి వరకు పొలిటికల్ కి సంబంధించినటువంటి ఎలాంటి అపాయింట్మెంట్స్ గవర్నర్ ఇవ్వలేదు అనేటువంటి ఆ వ్యాఖ్యలు అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కానీ ఏదేమైనా కానీ ఇవాళ గవర్నర్ చెన్నైకి రావుతుండడంతో నేరుగా అంటే నిన్న ఆ ఎమ్మెల్యేలందరితో కలిసి నేరుగా రాష్ట్రపతికి వెళ్లి అక్కడ పెరేడ్ చేసి తన బలాన్ని చాటుకోవాలనేటువంటి ఎత్తుగడ వేసినటువంటి శశికళ నిన్న రాత్రి నేరుగా గవర్నర్ అక్కడి నుంచి చెన్నైకి ఇవాళ వస్తారనేటువంటి సమాచారం తెలుసుకున్న శశికళ వర్గం వెంటనే వారందరినీ కూడా అటు ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి తీసుకొచ్చి వీరందరినీ అంటే శశికళ వర్గం చెప్తున్నటువంటి 131 మంది ఎమ్మెల్యేలను కూడా వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం చెన్నైలో ఉన్నటువంటి ఒక 5 స్టార్ హోటల్స్ లో వీరందరినీ కూడా వేరు వేరు ప్రాంతాల్లో, రహస్య ప్రాంతాల్లో ఆ క్యాంపులో ఉంచినట్టు పరిస్థితి తెలుస్తుంది. అయితే పన్నీర్ సెల్వం మాత్రం ఎక్కడా కూడా తన ధీమాన్ నుంచి ఆయన ఎక్కడా కూడా వెనక్కి పోవట్లేదని చెప్తున్నాడు. ఏదైతే 3 రోజుల నుంచి ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏమన్నాయో అదే ధీమాన్ ఇప్పటి వరకు కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు. నిన్న మీడియాతో కూడా ఎన్టీవీతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఎన్టీవీతో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా చాలా ప్రత్యేకంగా చెప్పారు, నేను ఖచ్చితంగా చాలా విశ్వాసంగా ఉన్నాను, ఖచ్చితంగా నేను మళ్ళీ ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నటువంటి వ్యాఖ్యలు ఆయన మన మీడియాతో కూడా ఎన్టీవీతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవ్వాలన్నా కానీ అటు శశికళకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు విద్యాసాగర్ రావు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే నేరుగా ఢిల్లీలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతికి ప్రణబ్ ముఖర్జీకి నేరుగా కలిసి ఎంపీలందరూ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా ఆయనకి కంప్లైంట్ చేయడానికి కూడా ఇప్పటికే అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా సిద్ధమని చెప్పుకోరు. ముఖ్యంగా లోక్సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై నాయకత్వంలో ఎవరైతే 37 మంది లోక్సభ సభ్యులు, అదేవిధంగా ఆ 13 మంది రాజ్యసభ సభ్యులు మొత్తం 50 మంది అన్నాడీఎంకే పార్టీకి ఎంపీలు ఉండగా వీరిలో ఓవైపు ఇప్పటికే మైత్రేయన్ అనేటువంటి రాజ్యసభ సభ్యుడు పన్నీర్ సెల్వం చెంతన చేరడంతో మరోవైపు దాదాపుగా ఒక 8 నెలల కిందటే పార్టీ నుంచి బహిష్కరణకు గురైనటువంటి శశికళ, పుష్ప కూడా అందుబాటులో లేకపోవడంతో ఉన్నటువంటి మొత్తం 48 మంది ఎంపీలు నేరుగా రాష్ట్రపతిని వెళ్లి కలుస్తున్నారా, లేదంటే వీరిలో కొంతమంది అక్కడ డుమ్మా కొట్టి పన్నీర్ సెల్వం వైపు వస్తారనేది అది కూడా ఒక చర్చగా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద అయితే మాత్రం ఇప్పుడు శశికళ వర్గం వద్ద ఉన్నటువంటి 131 మంది ఎమ్మెల్యేలు ఎవరు అంటే వీరు 131 మంది ఎమ్మెల్యేలు ఒకవేళ విశ్వాస పరీక్షని నిరూపించుకోవాల్సిందిగా తన బలాన్ని నిరూపించుకోవాలిగా ఇప్పుడు ఉన్నటువంటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకి మొదటి ఛాన్స్ కానీ గవర్నర్ ఇస్తే మాత్రం అందులో ఉన్నటువంటి 130 మంది ఎమ్మెల్యేలలో ఎంతమంది శశికళ వైపు వారు చెప్పినట్టుగా ముందుగా చెప్పినట్టుగానే వారు తమ ఓటుని అనేది ఇస్తారు, లేదంటే వారేమన్నా
గోడ దూకి అటు పన్నీర్ సెల్వంకి సపోర్ట్ చేస్తారా అనేది ఒకటిగా చర్చ కూడా ఇక్కడ కొనసాగుతుందని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా పన్నీర్ సెల్వం చెప్తున్న దాని ప్రకారం తాను ఖచ్చితంగా తను ముఖ్యమంత్రిగా అంటే పూర్తి స్థాయి ముఖ్యమంత్రిగా కొనసాగుతాను, నేను ఇప్పటికే నా మీద కొన్ని రాజకీయ ఒత్తిళ్లు చేయడం వల్ల శశికళ ఫోర్స్ చేయడం, అదేవిధంగా కొంతమంది మంత్రులు కూడా నా మీద ఒత్తిడి గురి చేయడం వల్లే తాను రాజీనామా చేసిన తప్ప ఎక్కడా కూడా తన నిర్ణయం మేరకు రాజీనామా చేయలేదని చెప్పి ఇప్పటికే ఆయన పన్నీర్ సెల్వం ప్రకటించడంతో తన రాజీనామాను కూడా ఉపసంహరించుకుంటానటువంటి ఆ వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం జరిగింది. అంటే రాజ్యాంగబద్ధంగా ఒక ముఖ్యమంత్రి రాజీనామా చేసి ఆ రాజీనామాని ఆమోదించుకున్న తర్వాత ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి వ్యక్తికి తిరిగి మళ్ళీ రాజీనామాను ఉపసంహరించుకునేటువంటి అవకాశం ఉంటుందా అనేటువంటి అంశాలను కూడా ఇక్కడ గవర్నర్ ఆయన న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకుంటారని చెప్పుకోవచ్చు. ఒకవేళ అలాంటి సవరణ లాంటిది ఏదైనా ఉన్నట్లయితే ఆ ఫస్ట్ పన్నీర్ సెల్వంకి తన బలాన్ని నిరూపించుకునే విధంగా అవకాశం ఇస్తారనేటువంటి చర్చ కూడా ఇక్కడ కొనసాగుతుందని చెప్పుకోవాలి. లేదంటే ఇప్పుడున్న దాని ప్రకారం 131 మంది ఎమ్మెల్యేల మద్దతుతో వారి సంతకాలతో ఇప్పటికే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోబడినటువంటి శశికళ ఆ లేఖను ఇప్పటికే గవర్నర్ కూడా చేర్చడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి 131 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఇప్పుడున్న దాని ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రకారం ఖచ్చితంగా శశికళకే తన బలాన్ని నిరూపించుకునేటువంటి అవకాశం ఇస్తారా, లేదంటే ముందుగా ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించి ఆ తర్వాత అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకునేటప్పుడు ఇచ్చేటువంటి ఆ సమయంలో ఎవరు ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటారు అనేటువంటి చర్చ కూడా ఇక్కడ కొనసాగుతుందని చెప్పుకోవాలి. మొత్తం మీద అయితే మాత్రం ఇవన్నీ కాకుండా ఒక రాజకీయ శూన్యత లాంటిది ఇక్కడ ఏర్పడడం, ముఖ్యంగా పన్నీర్ సెల్వం ఒత్తిడి మేరకే రాజీనామా చేశారని చెప్పి చెప్పడం ఓవైపు మెజారిటీ లేనటువంటి ప్రభుత్వం ఇక్కడ కాదు ఉన్నట్లయితే ఎవరైతే గవర్నర్ కు ఉన్నటువంటి విచక్షణాధికారంతో ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించబోతున్నారనేటువంటి ఆ చర్చ కూడా ఇక్కడ కొనసాగుతుందని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు గవర్నర్ దగ్గర ఉన్నటువంటి 3 ఆప్షన్స్, ఫస్ట్ ఎవరైతే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి పన్నీర్ సెల్వం ఉన్నారో ఆయన రాజీనామాను ఉపసంహరించుకుంటారని ఆయన ఇప్పటికే చెప్పడంతో ఆ మేరకు ఆయన నిర్ణయం తీసుకుని పన్నీర్ సెల్వంకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇస్తారా, లేదంటే ఎవరైతే ఇప్పుడే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోబడినటువంటి శశికళకు తన బలాన్ని నిరూపించుకునే దానికి అవకాశం ఇవ్వడం కోసం ముందుగా ఆమె చేత అన్ని అనుకున్న విధంగానే ప్రమాణ స్వీకారం చేయిస్తారా, లేదంటే ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్నాడీఎంకే పార్టీ అధికార పార్టీ ఆ 2 వర్గాలుగా చీలికిపోయినటువంటి నేపథ్యంలో రాజకీయ శూన్యత ఏర్పడినటువంటి పరిస్థితుల్లో ఒకవేళ తలెత్తితే ఖచ్చితంగా తనకున్నటువంటి విచక్షణ అధికారంతో రాష్ట్రపతి పాలన విధించబోతున్నారా, ఆ గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తారా అనేటువంటి వాదన ఇక్కడ ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఇవాళ తమిళనాడులో జరగబోతున్నటువంటి రాజకీయ ఆ పరిణామాలు అన్ని కూడా ఈ రాజ్భవన్ కేంద్రీకృతంగా జరగబోతున్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ రాజ్భవన్ నుంచి అప్డేట్. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.